10వ అధ్యాయం. We will read a few verses for our fasting prayer. కొద్ది వచనాలు మనం ఈ ఉపవాస ప్రార్థన నిమిత్తమై మనం చేసుకుందాం. Verse 1 and 2. ఒకటే వచనం, రెండో వచనం. 1 to 3. 1, 2, 3 అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. We all join together and read. అందరం కలిసి చదువుకుందాం. There was a certain man in Caesarea called Cornelius, a centurion of the band called the Italian Band, a devout man and one that feared God and all his household, which gave much alms to the people and prayed to God always. He saw in a vision immediately about the 9th hour of the day an angel of God coming to him and saying unto him, Cornelius. Then again verse 30 and 31. మళ్ళీ 30, 31 వచనం కూడా ఇదే అధ్యాయంలో చదువుకుందాం. జాయిన్ టుగెదర్ అండి. మళ్ళీ కలిసి చదువుకుందాం అందరం కలిసి. 30 and 31. 30, 31. And Cornelius said, 4 days ago I was fasting until this hour, and at the 9th hour I prayed in my house, and behold, a man stood before me in bright clothing, and said, Cornelius, thy prayer is heard, and thy alms are heard remembrance in the sight of God. So may Lord add a blessing to these verses. దేవుడి చదివిన వాక్యాన్ని దీవించుగాక. So this portion is a well-known portion. We all know this. ఇది మనకందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. So we will take the required things for our fasting prayer. ఈ విషయం చదువుకున్న వాటిలో మనకు కావాల్సిన విషయాలు మాత్రం మనం ఈ తీసుకొని ఈ ఫాస్టింగ్ ప్రేయర్ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. So here in the verse 30 in verse 30 it's written, Cornelius said, 4 days ago I was fasting until this hour, but in Telugu that fasting is not there, only prayer is there. 30 వర్షాలు మనం చూసుకున్నట్టయితే 4 దినముల కింద పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వరకు ప్రార్థన చేయొచ్చునని కొన్నేళ్ళు రాసింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అయితే అది ఉపవాసం ప్రార్థన అని రాసి ఉంది. So in the original text also fasting is there, but other translations it is not there fasting, so only prayer is written. మూల వచనాలను బట్టి కూడా చూసుకుంటే అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ అనే ఉంది, ఉపవాస ప్రార్థన అని ఉంది. మన తెలుగులో మాత్రం ప్రార్థన అని మాత్రం రాయబడి ఉంది. Let us take that as a fasting. మనం దాన్ని ఉపవాస ప్రార్థనగానే తీసుకొని మననం చేద్దాం. He says that 4 days ago I was fasting until this hour, he says. అయితే 4 దినముల కిందట నేను పగలు 3 గంటలకు మొదలుకొని ఈవేళ ప్రార్థన చేయుచుండగా అని రాయబడి ఉంది ఇక్కడ. So on that day when the angel appeared, it may be that before that 4 days he was fasting. We can take like that. అంటే ఈ వాక్య భాగాలు మనం చూసినప్పుడైతే దేవదూత కనిపించినప్పుడు అనగా ఆ కనిపించక ముందు 4 రోజుల క్రితమే ఈ ప్రార్థన గురించి చెప్తున్నాడు. Or till Peter came to his house, from the first day up to Peter came, maybe that 4 days also we can take. పేతురు కూడా తన ఇంటికి వచ్చినప్పటికీ, అంటే ఆ ముందు నుంచి పేతురు ఎప్పుడైతే వచ్చినా అంతవరకు ఈ ప్రార్థన కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. So whatever it is written there, 4 days he was fasting. అది ఏమైనప్పటికీ కూడా 4 దినములుగా ఉపవాస ప్రార్థన చేసి ఉంటున్నాడు అని తెలుసుకొని ఇక్కడ ఉంది. So that is see his commitment to pray for that long time. తన యొక్క ప్రార్థన చాలా ఎక్కువగా ప్రార్థన చేసిన ఆ కమిట్మెంట్ మనం చూస్తున్నాం. సో బికాస్ ఆఫ్ హిస్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, వాట్ ఆర్ ద రిజల్ట్ ఆర్ ద ఎఫెక్ట్స్ we will see in the last. అయితే ఈ ఉపవాస ప్రార్థన చేయగా తర్వాత వచ్చిన పరిణామాల గురించి, దాంతో ఒక రిజల్ట్ గురించి మనం తర్వాత చూసుకుందాం. You see that in that verse, I was praying in the 9th hour, it's written. అక్కడ చూసినట్టయితే 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు ఇంట ప్రార్థన చేయుచుండగా, that is for the Israelites, Jewish people, 9th hour is afternoon 3 o'clock. అయితే అక్కడ యూదులకు చూసుకున్నట్టయితే 9th hour అనగా మధ్యాహ్నం 3-4 గంటలు ఆ టైం అని చెప్పవచ్చు. We know that it is the time slot or the prescribed time for the Jewish people to pray. In Acts chapter 3 verse 1 also it is written. అపోస్తలుల కార్యాలు 3:1లో కూడా ఉంది. యూదులైతే ఆ ప్రార్థనా కాలాన్ని ఆ విధంగా పాటిస్తారు, అంటే ఆ ప్రార్థనా సమయాలు నిర్ణీత సమయాల్లో ప్రార్థిస్తారు. Peter and John went up to the temple being the 9th hour of prayer, it's written in Acts 3 chapter 3 verse 1. అపోస్తలుల కార్యం 3:1లో కూడా ఉంది. పేతురు యోహాను కూడా ఆ ఇంటి పైకి వెళ్ళి ఆ ప్రార్థన చేస్తున్నారని, పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళి చుండగా అని రాయబడి ఉంది. We have seen in verse 3, he saw a vision evidently 9th hour, and the angel of God came before him.
It's written. దేవుని దూత వారికి ప్రత్యక్షమై వచ్చారని తెలుసుకుంటున్నాం ఇక్కడ. And the angel is announcing, your prayer is heard and your alms, whatever you have given money to other people, that has been remembered in the presence of God. దేవదూత ఇక్కడ ఏం చెప్తుందంటే, కొర్నేలి నీ ప్రార్థనలు వినబడి ఉన్నవి, నువ్వు చేసిన కార్యాలన్నీ పైన తెలియబడి ఉన్నవని చెప్తుంది. So what is the reason behind the Lord should take note of his prayer and all and send one angel to him? అయితే కొర్నేలి చేసిన ప్రార్థనని అంగీకరించడానికి కారణాలు ఏమున్నాయి? దేవుడు కూడా తన దూతని కొర్నేలి దగ్గర పంపించవలసిన అవసరం ఏముందో మనం తెలుసుకుందాం. Many people pray. చాలామంది ప్రార్థన చేస్తుంటారు. But every time angel is not sent before them, isn't it? అయితే ప్రతిసారి కూడా ఆ దేవదూత మనకు ప్రత్యక్షం అవ్వదు. But here peculiar or particular for Cornelius, the angel of God was sent. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రత్యేకంగా కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు దేవదూత తన దగ్గరికి వచ్చింది, ప్రత్యక్షమైందని తెలుసుకుంటున్నాం. So what God saw in him, let us see here few things. అయితే దేవుడు కొర్నేలిలో చూసిన విషయాలు ఏమనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. So if that is there in us, Lord will hear our prayer. If it is not there, may Lord help us to have that qualities. అయితే మనలో కూడా ఆ విధమైన లక్షణాలు ఉంటే దేవుడు తన దేవదూతను పంపిస్తాడు. ఒకవేళ లేనట్టయితే మనం కూడా కొర్నేలిలా ప్రార్థించడానికి దేవుడు సహాయపడతాడని చూస్తాం. Many things, if you read the word by word, line by line, you will come across the good qualities of Cornelius. ఇక్కడ మనం వాక్యాన్ని నిశ్చితంగా పరిశీలించినదైతే ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉంటాడు కొర్నేలి. I could gather or collect some. If you read, you may collect more than that. నేను ఈ వాక్యం చదివినప్పుడైతే కొన్ని లక్షణాలని, కొన్ని వాక్యాలని తీసుకున్నారు. మనం కూడా చదివినట్లయితే మనకు అంతకంటే ఇంకా ఎక్కువ కొన్ని లక్షణాలు కనిపిస్తాయేమో. In verse 1 we see, 1వ వచనం చూసినట్టయితే, there was certain man in Caesarea called Cornelius, a centurion of the band called Eternal Band. 1వ వచనం మనం చదివినట్టు, ఇటలీ పట్టాలంలో శతాధిపతి అని కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండేను అని రాయబడి ఉంది. So when he is there in the military service, it's called Italian band. Definitely he must be a Italian or Roman. ఆ సైన్యంలో తను ఉన్నప్పుడు తను ఖచ్చితంగా ఇటాలియన్ అయి ఉంటారు. సో we know that non-Jewish people are called Gentiles. అయితే యూదులు కాని వారిని అన్యులు అని మనం తెలుసుకుంటాం. సో here we find that centurion is a Anyadu. He is a Gentile. He is not a Jew. అయితే యూదుడు కాదు, అన్యుడు తను. So here first thing, he is not a Jew. మొదటి విషయం ఏంటంటే తను యూదుడు కాదు. And he is a centurion. That means cent means 100. So under him there are 100 and more people, or their soldiers are there. తన యూదుడు కానప్పటికీ కూడా తన కింద కూడా ఒక 100 మంది పైగా సైనికులు తన కింద ఉండేవారుగా ఉంటున్నారు. And he is having authority. తనకి అధికారం కలిగి ఉన్నాడు. We know that Matthew chapter 8 verse 8 and 9, you find that in 9 he says, I am a man in authority. I say one man go, he goes. One man come means come. Do this means he does. So like that he is showing his authority. Verse 8-9. మత్తయి 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్టే తనకి అధికారం కలిగి ఉందని చెప్తున్నాడు. నేను వెళ్ళమన్నప్పుడు వెళ్తారు, ఎవరినైతే పిలిస్తే వారు వస్తారు అని ఆ విధంగా అక్కడ రాయబడి ఉంది. So in Matthew 8, one centurion is there and he is having faith in Lord Jesus Christ. అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక అన్యుడు ఉన్నాడు. తను కూడా దేవుడిపై ఎంతో నమ్మకం కలిగి ఉంటున్నాడు. He says, Lord, you say a word, my servant will be healed. That much faith he has, the power of word of Lord Jesus. అయితే అన్యుడు అంటున్నాడు, నువ్వు ఒక మాట చెప్పు, నేను మీ ఆజ్ఞకి లోబడి ఉంటానని చెప్పన్నాడు. And one more centurion, we know that when the Lord was crucified, అయితే ఇంకొక అన్యుడిని మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఒక సెంచురీని మనం అక్కడ చూస్తున్నాం. శతాధిపతి. He said the last when Lord Jesus loudly cried and died, and he saw that and said, surely this man is the son of God, he said. అయితే దేవుడు అక్కడ యేసుక్రీస్తు వారికి బిగ్గరగా అరిచి తన ప్రాణం విడిచినప్పుడు అక్కడ తను కూడా ఏమంటున్నాడంటే ఈయన నిజమైన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు. Matthew 27:54 it is written, he is also a centurion. మత్తయి సువార్త 27:54 కూడా ఒక మాట ఉంది అక్కడ. He is also a centurion. తను కూడా ఒక సెంచురియనే. You see this Gentile people, how they know Lord Jesus or they honor Lord Jesus Christ. అయితే అన్యులు కూడా అక్కడ దేవుణ్ణి గుర్తించిన వారే దేవుణ్ణి గణపరిచే వారుగా ఉంటున్నారు. So this man also is being a Gentile. ఇక్కడ
he is honoring God. ఇక్కడ కూడా అంజుడైతే దేవుణ్ణి ఇక్కడ అంగీకరిస్తూ వస్తున్నాడు. So it's written in verse 2. ఇక్కడ రెండవ వచనం రాయబడి ఉంది. A devout man. భయభక్తులు గలవాడై ఉన్నాడు. See, when people who are in authority and power, they will not show much devotion to God, but this man contrary, devout man. ఎవరికైతే అధికారము ఈ దర్పణం కలిగి ఉంటారో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు సాధారణంగా. అయితే ఇక్కడ కొన్నేళ్ళు చూసినట్టయితే దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంటున్నాడు మనం చూస్తున్నాం. And he feared God. Next thing is next verse. A devout man, a feared God with his family, it is written. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అని చెప్తున్నారు ఇక్కడ. And with the family, కుటుంబంతో కలిసి. It's a very rare thing in present day. ఈ రోజుల్లో అయితే చాలా అరుదైన సంఘటనగా మనం చూడొచ్చు. Some people will be devout or fearing God. Other people in the family, they may not fear God. But here he himself down feared God with his house, it's written. ఈ కాలంలో చూసినట్టయితే కుటుంబంలో కొంతమంది అయితే దేవుని యందు భయభక్తులు కలిగాలి ఉంటారు, మిగతా వాళ్ళు అలా ఉండరు. కాకపోతే ఇక్కడ కొన్నేళ్ళు చూసినట్టయితే తనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండేవారుగా చూస్తున్నాం. And next thing is he gave much alms. దాన ధర్మం, తన దాన ధర్మాలు కూడా చేసేవాడుగా ఉంటున్నాడు. మచ్ ఇట్ ఇస్ నాట్ దట్ పిసినితనం. 10 paise of 1 rupee will take and give somebody, no? అంటే కొద్దిగా కాదు, చాలా దాన ధర్మాలు ఎక్కువగా దాన ధర్మాలు చేసేవాడుగా ఉంటున్నాడు. Beggar has something 1 rupee, will search 1 rupee where it is, then give. ఎవరైనా భిక్ష అడిగేటప్పుడు మనమైతే 1 రూపాయి 2 రూపాయలు ఎక్కడ ఉందని చూస్తాం, కాయిన్స్ కోసం చూస్తాం. Nowadays beggars, if you give 1 rupee, they will return. మీరే పెట్టుకోండి సార్. ఈ రోజుల్లో మనం బెగ్గర్స్కి ఇచ్చిన భిక్షగాలు కానీ రూపాయి కానీ అని ఇచ్చినట్టయితే తిరిగి మనకి వెనక్కి ఇచ్చే పరిస్థితి ఉంది, మీరే ఉంచుకోండి నాకు వద్దని చెప్పడానికి. Some people have phone barcode is there, sir. Put barcode, it is there. ఈ మధ్యన మనకి యూపీఐ యాప్ పేమెంట్ ద్వారా వాళ్ళు క్యూఆర్ కోడ్ కూడా చూపిస్తున్నారు, అది స్కాన్ చేసి పేమెంట్ మీరు మాకు దానం చేయండి అని చెప్తున్నారు. This man is giving much alms, so much money he gave to them. అయితే ఈ కొన్నేళ్ళు అయితే తన దగ్గర ఉన్న చాలా ధనాన్ని వేదలకు వెచ్చించిన వాడిగా ఉంటున్నాడు. That shows his outward righteousness. అది తన తాలూకా నిబద్ధతని నీతిని చూపిస్తున్నాయి. And next thing, he prayed always to God. It's the next thing. ఇంకేంటంటే తను ఎల్లప్పుడూ అన్ని వేళల్లో కూడా దేవుని ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. All this there in verse 2, it is there. రెండవ వచనంలో చూసినట్టయితే మనకు కనిపిస్తుంది ఈ గుణ లక్షణాలన్నీ కూడా. Always prayed. దేవుని ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. That shows that inward righteousness. తనలో ఉన్న ఆంతరిక నీతిని మనకు తెలియజేస్తుంది. This man was having outward righteousness and also inward righteousness. బాహ్యంగా అంతరంగం కూడా తను ఎంతో నీతి గలవాడై ఉంటున్నాడు. And next thing is, when Peter came, before coming, he called all his kinsmen and near friends, it is written. అయితే పేతురు వచ్చే ముందుగా చూసినట్టయితే అక్కడ తన ఫ్రెండ్స్ని, తన మిత్రుల్ని, తనతో పాటు ఉన్న సైన్య మిత్రులందరినీ కూడా పిలిచిన వాడుగా ఉంటున్నాడు. You see that verse 24. 24వ వచనంలో మనం చూసినట్టయితే you see this intention. He wants other people also to come to him to hear the word of God. తన యొక్క అంతరంగాన్ని మనం చూసినట్టయితే మిత్రులు, తన స్నేహితులు కూడా దేవుని వాక్యం వినాలని కోరుచున్నాడు. And you see that there were many people, not only few relatives and friends. There are many people. Verse 27. 27లో మనం చూసినట్టయితే అతనితో మాట్లాడే లోపలికి వచ్చిన అనేకులు కూడి ఉండటే చూసాను, అంటే ఎంతో మందిని పిలిచాడు తను. The intention is that all people should hear the word of God. In verse 33 it is written. 33లో మనం చూసినట్టయితే తన ఆశ ఏంటంటే అక్కడ దేవుని వాక్యం అందరూ వీలైనంత ఎక్కువగా వినాలని కోరుకుంటున్నాడు. And why he has called all the people in his house to hear the word of God? అయితే వారందరినీ కూడా తన ఇంటికి ఎందుకు దేవుని వాక్యం వినడానికి పిలిచినట్టు ఉన్నాడు? He already heard gospel. తను ఆల్రెడీ అంతకు ముందే సువార్తను విని ఉన్నాడు. To have detailed truth or more truth, deeper truth, to know that he called Peter. ఇంకా ఎంతో ఎక్కువగా మూల సంగతులు ఇంకా తెలుసుకోవడానికి వాళ్ళందరినీ అక్కడ పిలిచిన వాడుగా ఉంటున్నాడు. And Peter says that you know already these things, he says. అయితే పీతరు అక్కడ చెప్తున్నాడు, నీవు ఎంతకు ముందే ఈ సంగతులన్నీ తెలిసి ఉన్నావు అని చెప్తున్నాడు. Read that verse 37. 37వ వచనంలో మనం చూసినట్టయితే యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ
అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. See, that means he is quite aware what the apostles or the preacher, evangelists or Lord Jesus Christ preached at that time. He knew that. అయితే తను ఇంతకుముందు అక్కడ అపోస్తులైన ప్రవక్తలు వాళ్ళందరూ ప్రవచించిన దాన్ని తెలుసుకునేవాడుగా ఉంటున్నాడు. That's why Peter says, you knew already these things. అందుకే అక్కడ పేతురు చెప్తున్నాడు, ఈ విషయములు నీకు ఇంతకు ముందునే ఎరిగి ఉన్నావని చెప్తున్నాడు. So then comes in verse 30, he fasted, as I told in Telugu, fasted 4 days, it is written. ఇంతకుముందు చెప్పినట్టుగానే 33లో మనం చూసినట్టయితే అక్కడ ఉపవాస ప్రార్థనతో 4 దినములు ఉంటున్నాడుగా చూస్తున్నాం. You know that Jewish people, they will fast twice a day, twice in a week. It's written in Luke 18 verse 12. లూకాసు వార్త 18:12 మనం చూసినట్టయితే యూదులు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారని అక్కడ రాయబడి ఉంది. So we do not know how many days in a week he fasted, but according to this verse 30, 4 days I was in fasting. అయితే ఇక్కడ కొర్నేలి వారంలో ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాడు మనకు తెలియదు, కానీ ఈ వాక్య బాగా మనం చూసినట్టయితే గత 4 దినం అంటే ఆ 4 దినాల నుంచి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. So here in verse 30 it's written, Cornelius said, 4 days ago I was fasting until this hour, and at the 9th hour I prayed in my house, it's written. అయితే అందులో 30 మనం చూసినట్టే, నేను 4 దినముల కిందట పగటిపూట 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రం ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచి అని రాయబడి ఉంది. In the house, it's written. గృహములో, ఇంట. He is a Gentile. తను అన్యుడు. He cannot go to the temple and pray there near the altar. అయితే అక్కడ దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసే పరిస్థితి తనకైతే లేదు. Because there is in the temple area there is a outer court for Gentiles. They cannot come inside. అయితే దేవాలయంలో మనం చూసినట్టయితే అక్కడ బాహ్యంగా ఒక ప్రదేశం ఉంటుంది, అన్యులందరూ కూడా అక్కడ కూర్చుని ప్రార్థన చేయాలి. They cannot come inside. అయితే వారందరూ దేవాలయంలోకి ప్రవేశించలేరు. They put a notice, it seems, on the wall, on the outer court wall. అక్కడ బాహ్య ప్రదేశంలో కూడా ఒక ప్రకటన రాయబడి ఉంటుంది, అన్యుల కొరకు. If you come inside, death penalty, on your own risk you come. అయితే అక్కడ అన్యులు ఎవరైనా లోపలికి ప్రవేశించినట్లయితే అక్కడ మరణ శాసనం అని రాయబడి ఉంటుంది. మీరు లోపలికి వచ్చినట్టయితే మీ ఆ భద్రతను మీరే చూసుకోవాలి అని చెప్పి ఉంటుంది. It's written, notice is there are archaeological evidence is there. పురాతన శాస్త్రజ్ఞులు చూపించిన సాక్ష్యాల ప్రకారం ఆ విధంగా అక్కడ రాయబడి అయితే ఉండేది. So here he cannot go to that near the altar where they give sacrifice. He cannot go near there and pray. No, he cannot being a Gentile. అక్కడ తను అన్యుడిగా ఉన్నప్పుడు తను ఆ పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళి అక్కడ బలిపీఠం ఎదురుగా వచ్చి ప్రార్థన చేసే పరిస్థితి అయితే తనకు లేదు. But here is in the house he was praying or fasting in the house. ఇక్కడ చూసినట్టయితే తన ఇంట్లో కూడి 4 దినములుగా ఉపవాస ప్రార్థనలో గడిపి ఉన్నాడు. So he has sought the Lord. He was seeking the Lord in prayer. అయితే దేవుని కోరుకుంటున్నవాడుగా ఉంటున్నాడు ప్రార్థనలో. What we prayed we do not know, but we can understand. Lord, help me to know more about the truth of gospel. He might have prayed like that. అయితే తను ఏమైతే ప్రార్థన చేశాడో మనకు తెలియదు, కానీ మనమైతే ఈ వాక్య భాగ్యం ద్వారా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దేవుని ఎంత కోరుకుని వాడుగా ఉంటున్నాడు. ఇంకా సువార్తని ఇంకా బయలుపరచాలని ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. He prayed in such a way that Lord sent the angel. That much is the power of his prayer. అయితే ఆ ప్రార్థనకి ఎంత బలమే ఉందంటే దేవుడు కూడా తన దేవదూతని కొర్నేలి ప్రార్థన ద్వారా అక్కడ పంపించబడి ఉంది. So it's written that those people who are not my people, they found me. It's written Hosea chapter 2 verse 23. హోషేయ 2:23 రాయబడి ఉంది. Hosea, that those who are not my people, they called on me, they found me. అయితే ఎవరైతే నా ప్రజలు కానివారు ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసి నన్ను కనుగొని ఉన్నారని రాయబడి ఉంది. You see that this word is fulfilled in Cornelius' life. అయితే ఈ వాక్యం అవునన్నట్టుబడిగా కొర్నేలి జీవితంలో నెరవేర్చబడింది. He is not a Jewish people, but he is not a people of God. Yet when he sought the Lord,
The Lord, he has found the Lord. కొర్నేలి అన్యుడైనప్పటికీ యూదుడు కానప్పటికీ కూడా దేవుని కోరుకున్నప్పుడైతే ఆ దేవదూత ప్రభు ద్వారా కొర్నేలి ద్వారా పంపబడి ఉంది. Because of this, Lord gave commandment, you go send men to the Peter, the address and all he gave, you get him, let him, he will speak to you. అయితే కొన్ని పేతురును కూడా అక్కడికి పంపబడి ఉన్నప్పుడు పేతురు పంపబడి ఉన్నాడు. Go and get him, fetch him, get him. తను దర్శించు అని చెప్పాడు. తను తీసుకొని రా అని చెప్పాడు. He will tell you everything. తనే నీకు అంతా బయలుపరుస్తాడని చెప్పాడు. See how, what is the effect of his prayer? It brings the Peter to that place. అయితే కొర్నేలి ప్రార్థన తాలూకా బలాన్ని చూడండి, శక్తిని చూసినట్టయితే పేతురును కూడా కొర్నేలి వద్దకి పంపబడి ఉన్నాడు. We know that Peter is a designated apostle for circumcision. That means only for Jews. అయితే పేతురు ఎంతో అపోస్తులుగా నియమింపబడి ఉన్నాడు ఒక ప్రత్యేకమైన పని మాత్రం. Only for Jews. యూదులకు మాత్రమే. You see that Galatians chapter 2. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 8 and 9. 8వ అధ్యాయం 8-9 వచనాలు. Galatians 2:8 and 9. అనగా అన్ని జనులకు అపోస్తలుడు రవుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా విభజింపబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులను తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలెనని చెప్పి తమతో పాలువారు మనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. So here very clearly written that 3 people, Peter, James, John, only for circumcision, only for Jewish people, whereas Apostle Paul was designated for Aniel, that means for the Gentiles. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే యాకోబు, కేఫా, యోహాను వారికి Peter is 3 people for Jewish people. ముగ్గురు అయితే అక్కడ. Paul is only for Gentiles. పౌలు అయితే అక్కడ అన్యజనులకు మాత్రము, పీటర్ మరియు తనతో పాటు ఉన్నవారిని అయితే వాళ్ళు యూదులకు మాత్రమే నియమింపబడి ఉన్నారు. So you find that Peter being a designated apostle for the Jewish, Lord brought him to the Gentile man. అయితే పేతురు మనం అక్కడ చూసినట్టయితే తను యూదులకు మాత్రం కేటాయించబడి వాడికి ఉన్నప్పుడు అయితే ఇప్పుడైతే తన కొర్నేలి ప్రార్థన చేయనప్పుడు కొర్నేలి అద్దరికి దేవుడు పేతురుని పంపించాడు. See the power of the prayer. అయితే దేవుని ప్రార్థన అక్కడ శక్తిని మనం చూస్తాం. That Lord sent a different person to this Gentile person, Cornelius. అయితే కొర్నేలి అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడైతే యూదులకు కేటాయించబడిన పేతురుని అయితే అందరికి పంపించారు. And Peter came to his house. పేతురు అక్కడ కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు he see the good quality of God. He fell on his feet of Peter. అయితే కొర్నేలి తన యొక్క మంచి లక్షణం చూసినట్టయితే కొర్నేలి పేతురు యొక్క పాదాలపై పడ్డాడు. See the humbleness. చూడండి తన యొక్క విధేయత గుణాన్ని. A man who is having authority over 100 people falling about ordinary man, a Jewish man. He is just falling at the feet. చూడండి తనకి అధికారం గలవాడిగా కొర్నేలి ఉన్నాడు, తన కింద ఒక 100 మంది పనిచేసేవారుగా కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా తన అధికారాన్ని అతను విడిచిపెట్టి పేతురు యొక్క పాదాలపై పడిన వాడిగా చూస్తున్నాం. See his humbleness. తన యొక్క విధేయతను చూడండి. And he humbly told, we are waiting for what God has told you. For that to hear we are waiting. అయితే కొర్నేలి అంటున్నాడు, దేవుడు మీ ద్వారా మాకైతే ఏమైతే చెప్పవలసిన బయలుపరచుకొని చెప్పాడు దాని గురించి మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం అని చెప్పాడు. That means see, he honored the God servant and also waiting for the word of God. అయితే దేవుని యొక్క సేవకుడిని ఎంతో గౌరవపరిచిన వాడిగా ఉంటున్నాడు. అయితే దేవుని వాక్యాన్ని గురించి కూడా ఎంతో వినే ఆసక్తి గలవాడుగా ఉంటున్నాడు. These are the good qualities of Cornelius. అయితే కొర్నేలి యొక్క మంచి లక్షణాలు ఇవన్నీ మనకు తెలియజేస్తాయి. I was told a few things. We will compare whether these qualities we have in our life or not. అయితే కొద్ది గుణ లక్షణాలు మనం ఇక్కడ కొర్నేలి తెలుసుకున్నాం. ఈ గుణ లక్షణాలు మన జీవితంలో కూడా ఉన్నాయో లేవో తెలుసుకుందాం. And if it is not there, let us pray unto the Lord. Lord, give us that qualities which the Gentile was having. Give that to us also. ఒకవేళ ఆ గుణ లక్షణాలు మనలో లేనట్టయితే దేవునికి ప్రార్థిద్దాం. మనకు కూడా ఆ గుణ లక్షణాలను కొర్నేలి ఏవైతే కలిగి ఉన్నాడో అవి మనకు కూడా అనుగ్రహించి మన దేవుని ప్రార్థిద్దాం. And when Peter preached, this is the important thing for the chapter. When Peter preached, అయితే పేతురు అక్కడ చెప్తున్నప్పుడు అది చాలా ముఖ్యమైన సంగతి. he is once again given detail the gospel of Lord Jesus. అయితే దేవుని యొక్క సువార్త ఎంతో వివరంగా చెప్పబడిగా ఉంది అక్కడ పేతురు ద్వారా. When he spoke,
the Holy Spirit fell upon all the people who heard the word. అయితే అక్కడ పేతురు ఆ దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారందరిపైన కూడా ఆవరించిన వారుగా చూస్తున్నాం. Verse 44. 44వ వచనం చదువుదాం. అదే See, that means many people are gathered. We have seen that, and when he spoke, on all the people the Holy Spirit fell. అయితే అక్కడ ఎంతో మంది కూడుకున్న వారుగా చూస్తున్నాము. అయితే పేతురు అక్కడ ప్రార్థన చేసినప్పుడు వారందరిపైకి పరిశుద్ధాత్మ దిగెను అని రాయబడింది. And what is the evidence that the Holy Spirit fell upon them? అయితే అక్కడ దేవుని పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చిందని మనకి ఏం సాక్ష్యం, మనకి ఎలా తెలుస్తుంది? అక్కడ ఏంటి సాక్ష్యం? And they magnified God in a different language in what 46. 46వ వచనంలో మనం చూసినట్టయితే వారందరూ మాట్లాడుచు దేవుని కనపరుచు 46. You see that in different languages, not in one language, which nobody could understand. Not that language. They spoke in different language and magnified God. అయితే అక్కడ చూసినట్టయితే వారందరూ కూడి వచ్చిన వారందరూ వేరే వేరే భాషల్లో మాట్లాడి దేవుని ఎంతో ఘనపరిచిన వారుగా కనిపిస్తుంది. That is the evidence of the presence of the Holy Spirit. అయితే అక్కడ మన పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చిందనే దాన్ని బట్టి మనం సాక్ష్యం గమనిస్తాం. You see that the effect of Cornelius' prayer, Lord sent Peter because of his preaching. Holy Spirit came upon. అయితే కొర్నేలి ప్రార్థన దేవుడు అంగీకరించి పేతురుని అక్కడ పంపించారు. పేతురు అక్కడ ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మ కూడా వారందరి మధ్య ఆవరించి ఉంది. Because of the one man's fasting and praying, see so many people all gathered in the house, they were all saved. అయితే ఒక్క వ్యక్తి ప్రార్థన ద్వారా ఎంతో మంది అక్కడ పిలువబడ్డారు, వారందరూ కూడా రక్షింపబడ్డారు కూడా. So we also are coming regularly every month for fasting. మనం కూడా ప్రతి నెల ఇక్కడ ఉపవాస ప్రార్థన అయితే కూడుకుంటున్నాం. In our house also we may be fasting individually some days. మన ఇంట్లో కూడా మనం కొంతమంది అక్కడ ఉపవాస ప్రార్థన కలిగి ఉండొచ్చు. Lord will note all these things. Lord will notice. Yes, these people are fasting, these people are praying. Lord will notice that. అయితే దేవుడు ఇదంతటిని కూడా కలిగి ఉంటున్నాడు. వీరందరూ ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారని. He will send his own time and he send the answer. అయితే దేవుడు తన సమయమందు వాటన్నిటికి కూడా జవాబును బయలుపరుస్తాడు. Here Cornelius prayed 4 days, that intense prayer. Immediately Lord sent the angel. అయితే కొర్నేలి అక్కడ 4 దినములుగా ఎంతో భారంతో ప్రార్థన చేసినప్పుడు అయితే దేవుడు తన దేవదూతని పంపించారు. So if we also pray like Cornelius, అయితే మనం కూడా కొర్నేలి లాగా ఎంతో భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు, if we fast like Cornelius, మనం కూడా కొర్నేలి లాగా మనం ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు the Holy Spirit will come upon the people. అంటే దేవుని దూత మన దగ్గరికి వస్తుంది. Holy Spirit, పరిశుద్ధాత్మ మన మధ్య ఆవరిస్తుంది. all the people can glorify God. అయితే ఇక్కడ కూడిన వచ్చిన వారందరూ కూడా దేవుని గణపరచవచ్చు. And the heathen or pagans, pagans and heathens, అన్యులు కూడా అన్య మతస్థులు, where all these people can be saved. అయితే అన్ని మతస్థులు కూడా ఈ ప్రార్థన ద్వారా వారు కూడా రక్షింపబడవచ్చు. That should be our intention for coming for prayer and fasting. అయితే మన యొక్క ఈ ఫాస్టింగ్ ప్రేయర్ రావడానికి ఆంతర్యం ఆ విధంగా కలిగి ఉండాలి. So let us learn from the life of the prayer and fasting of Cornelius. అయితే కొర్నేలి ఉపవాస ప్రార్థన ద్వారా మనం కూడా నేర్చుకుందాం. So that Lord will help us and save people for his glory. అయితే దేవుడు కూడా తన ప్రజలను రక్షించి తన యొక్క మహిమార్థమే వాడుకుందాం. Let us go into prayer. అయితే మనం ప్రార్థనకి